ఓకే. సో గత జన్మలో ఈ కర్ణుడు అనే పాత్ర రాక్షసుడు అని విన్నాము, అది నిజమేనా సార్? రాక్షసుడే అతను, చెప్పానుగా. సహస్ర కవచుడు, దంభోద్భవుడు, దంభాలు చెప్తాడు అతను. ఆ రాక్షసుడు ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే సూర్యనారాయణమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు, తపస్సు చేశాడు. ఆయన 1000 కవచాలు ఇచ్చేశాడు. కార్తవీరార్జునుడికి 1000 చేతులు ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. సూర్యనారాయణమూర్తి 1000 కవచాలు ఇచ్చాడు. ఆ కవచాలతో లోకాలన్నింటినీ మేలు చేయాలి. మేలు చేయకుండా వీళ్ళు హాని చేస్తున్నాడు. హాని చేస్తుంటే శ్రీ మహావిష్ణువుది బాధ్యత అది. అప్పుడు ఈ నరనారాయణులు అనేటటువంటి ఋషులు ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాల తపస్సు చేసుకుంటూ ఒక తపస్సు ఆపకూడదు. ఇక్కడ నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణుడు. ఈ నరుడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి యుద్ధం చేస్తాడు సహస్ర కవచుడు రాక్షసుడితో. ఈ లోపల నారాయణుడు తపస్సు చేస్తున్నాడు ఈ 1 year. వాడు ఒక కవచాన్ని పగలగొట్టాడు అర్జునుడు, నరుడు. మళ్ళీ నెక్స్ట్ నారాయణుడికి ఇచ్చారు ఛాన్స్. నారాయణుడు అప్పుడు నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వెళ్ళి యుద్ధం చేసి ఇంకో కవచం తీశాడు. అలా నరనారాయణులకే 999 కవచాలు తీయడానికి 999 సంవత్సరాలు పట్టింది. అంటే అంత బలమైన వాడు కర్ణుడు, రాక్షసుడు. రాక్షసులు అందరూ బలమైన వాళ్లే, కాకపోతే యూజ్లెస్ ఫెలోస్. ఎవరు కాదు, రావణాసురుడు కాదా, లేకపోతే భండాసురుడు కాదా? బండాసురుడు అనేవాడు లలితాదేవితో యుద్ధం చేసినటువంటి వాడు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తి చంపినటువంటి రాక్షసుల్ని మళ్ళీ ఆ రాక్షసులను రావణుడిని, కుంభకర్ణుడిని, కంసుడిని అందరినీ బతికిచ్చేస్తాడు. శాభాస్ అని అమ్మవారు మెచ్చుకొని కరాంగళనకోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రంలో చెప్పారు. అమ్మవారికి ఎంతసేపు అది. కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే గోళ్ళు, ఇలా విధిల్చాడు. ఉత్పన్న పుట్టిన కర అంగుళి నఖ ఉత్పన్న నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. అంటే అమ్మవారికి ఇలా విధిలిస్తే చాలు 10 రాముడు, కృష్ణుడు, కూర్మావతారం, మత్స్యావతారం అందరూ పుట్టేసి 5 నిమిషాల్లో వాడిని చంపేశారు ఆ రాక్షసుల్ని. అంటే వీడు ఒక్కడే కాదు రాక్షసుడు, కర్ణుడు ఒక్కడే కాదు, రాక్షసులు అందరూ బలమైన వాళ్ళే. వీళ్ళు ఎవరో కాదు, దేవతల బ్రదర్స్ వీళ్ళంతా. దితి కశ్యప మహర్షికి దితి అదితే నిద్ర భార్యలు. దితికి పుట్టిన వాళ్ళు, కశ్యప మహర్షికి దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, రాక్షసులు అయ్యారు. అదితికి కశ్యప మహర్షికి పుట్టిన వాళ్ళు దేవతలు అయ్యారు. అందువల్లనే దేవతలకు ఉన్న శక్తే ఆటోమేటిక్గా రాక్షసులకు ఉంటుంది. అర్జునుడికి ఉన్నంత శక్తే కర్ణుడికి అందుకే ఉంటుంది. అందువలన కర్ణుడిని నేను తీసిపారేసే క్యారెక్టర్ కాదు. కాకపోతే దే ఆర్ ఈక్వల్లీ గుడ్ అండ్ ఈక్వల్లీ పవర్ఫుల్. బట్ అట్ ద సేమ్ టైమ్ అర్జున హ్యాస్ హిజ్ ఓన్ మెరిట్స్ బికాస్ ఆఫ్ హిస్ వర్చ్యూ, క్యారెక్టర్. అందువలన ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ మెయిన్. ఇప్పుడు చదువు ఉందమ్మా, చదువు ఉన్నటువంటి వాడికి తెలుగు పద్యాల్లో చదివాం. నాగమణి, ఇదిగో విద్యావంతుడికి పని నాగుపాము పైన మణి ఉంటుంది. మణి ఉంది కదా అని ఇంట్లో పెంచుకుంటారా అందరూ? మణి కాస్ట్లీ, 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పేసి అందరూ నాగుపాములు ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. వాడు ఎంత పండితుడైనా, ఎంత చదువుకున్న వాడైనా, ఎంత మినిస్టర్ అయినా, ఎంత పదవి ఉన్నా, వాడు ఎంత వీరుడైనా, వాడి దగ్గర ఒక బ్యాడ్ లక్షణం ఉంటే వాడిని గుమ్మం బయట పెడతారు కానీ లోపలికి రానివ్వరు. కారణం ఎందుకు? వాడిని ఉమనైజర్ అన్నాడు అనుకో, వాడిని లోనకి రానిస్తే వీడి పెళ్ళాన్ని ఎత్తుకుపోతాడు. వాడు దొంగ కొడుకో, వీడి సామాను దొంగతనమాని ఎత్తుకుపోతాడు, దోపిడి. కాబట్టి చెడ్డవాడిని కలునికి నిలువెల్లా విషము. కాబట్టి కర్ణుడు ఎప్పుడైతే దానగుణము అనేటటువంటి గుడ్ వర్చ్యూస్ ఉన్నప్పటికీ తర్వాత వీరత్వం ఉన్నప్పటికీ ఈ దుష్టుల పట్ల ఉన్నటువంటి దంభభావము, వాళ్ళ ఆరాధనా భావము చెడ్డవాళ్ళతో తిరిగితే అంతే గతి అలాగే ఉంటుంది.